యాక్చువల్గా 100K సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా మనమైతే ఒక సెలబ్రేషన్ చేయాలనుకున్నాం, కానీ తప్పక 92K చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కనిపిస్తున్న పిల్లల కోసం. అయితే ఇప్పుడు కనిపిస్తున్న పిల్లలు నన్ను ఒక రోజు కలవడం జరిగింది. అన్న మన బండిలో ఒక రౌండ్ తిరుగుదామని చెప్పడంతోనే సరే అని చెప్పి నేనైతే ఈ సెలబ్రేషన్ అనేది 100 నుంచి 92K చేయడం జరుగుతుంది. అయితే ఈ చిన్న పిల్లల కోసం ఒక రౌండే కాకుండా వీళ్ళకు చిన్న సర్ప్రైజింగ్ గేమ్ ఆడించి ఒక యూస్ఫుల్ గిఫ్ట్స్ కూడా ఇవ్వాలని అయితే నేను ఫిక్స్ అయిపోయాను. అది ఏంటిదనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇంకా అలాగే వీళ్ళకి కొంచెంసేపు ఎంటర్టైన్మెంట్ అలాగే సంతోష పెట్టబోతున్నాం. చూద్దాం ఈ పిల్లలు ఎలా సర్ప్రైజ్ అవుతారు. అయితే వీళ్ళనే సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే మీకు ముందు ఆల్రెడీ చెప్పాను కదా, అండ్ వీళ్ళు మన బండ్లో అయితే ఒక రౌండ్ తిరగాలని కోరిక, అందుకోసమే వీళ్ళతోనే చేయాలని నేను అనుకున్నా. అయితే ఈ చిన్న పిల్లల్ని సర్ప్రైజింగ్ గేమ్ ఆడించడానికి అలాగే సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఖచ్చితంగా నాకు ఒక రోజు హాలిడే అయినా కావాలి, లేదంటే సండే అయినా కావాలి. అయితే నేను సెలెక్ట్ చేసిన రోజు వచ్చేసి సండే అన్నమాట. అయితే నేను సండే సెలెక్ట్ చేసుకున్నాను. సండే సెలెక్ట్ చేసుకొని ఒక రోజు ముందు అంటే సాటర్డే రోజు వీళ్ళ దగ్గరికి వెళ్ళి, అండ్ మీరైతే రేపు మార్నింగ్ 8 o'clock అయితే రెడీగా ఉండండి, నేనైతే బండి వేసుకొని వస్తానని చెప్పాను. ఇప్పుడు మనకు కనిపిస్తున్న విజువల్స్ వచ్చేసి నెక్స్ట్ డే అంటే సండే అన్నమాట. నేను రెడీగా ఉండమన్నానని చెప్పి కొంతమంది పిల్లలు అయితే కొత్త బట్టలు వేసుకొని రెడీగా ఉన్నారు. సరే మొత్తానికైతే వీళ్ళని బండి ఎక్కించుకొని చిన్న గ్రౌండ్ దగ్గరికి అయితే తీసుకువెళ్తా. ఇంకా అలాగే వీళ్ళతో పాటు ఇప్పుడు కనిపిస్తున్న చిన్న పిల్లాడు కూడా రాబోతున్నాడు. ఫైనల్ గా అందరైతే మన బండి ఎక్కేశారు. నేనైతే ఇప్పుడు వీళ్ళని తీసుకొని చిన్న గ్రౌండ్ దగ్గరికి వెళ్తున్నా. నేనైతే వీళ్ళకైతే ఏం చెప్పలేదన్నమాట, అండ్ మనకు గేమ్ ఉంది ఇలా ఆడాలని చెప్పి, ఎందుకంటే వీళ్ళకు సర్ప్రైజింగ్ లాగా ఉండాలని చెప్పి. అసలు నేను మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే ఈ పిల్లల దాంట్లో ఒకరిది పుట్టినరోజు అని మాకు తెలిసింది. వెంటనే నేనైతే మన టీమ్ కి చెప్పి ఆ పాప పేరు మీద ఒక కేక్ తెప్పించా. కేక్ తెప్పించినట్టు ఆ పాపకి చెప్పలేదు, ఎందుకంటే లాస్ట్ లో ఆ పాపని ఆ కేక్ తో సర్ప్రైజ్ చేయబోతున్నాం. ఇప్పుడైతే చిన్న గ్రౌండ్ లో ఉన్నాం అన్నమాట. మన వెహికల్ అయితే ఇక్కడ పెట్టామండి. చిన్న సర్ప్రైజ్ అయితే ఉంది. ఇక్కడ పిల్లలు అయితే లైన్ గా నిలబడ్డారు. మొత్తం ఎంతమంది వీళ్ళు? టోటల్ గా 14 మెంబర్స్ అయితే ఉన్నారన్నమాట. పిల్లలు అయితే ఆల్రెడీ సర్ప్రైజ్ అయ్యారు. ఇంకా అలాగే ఇప్పుడున్న గ్రౌండ్ లోనే మనం అయితే గేమ్ ఆడించబోతున్నాం. అసలు నేను మీకు చెప్పడం మర్చిపోయాను. వీళ్ళకి ఇచ్చే గిఫ్ట్స్ ఏంటంటే పెన్సిల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే షార్ప్నర్స్ అండ్ తర్వాత వచ్చేసి ఎరేజర్స్ అండ్ గుడ్ డే బిస్కెట్ ప్యాక్స్ అయితే ఈ గేమ్ లో గెలిచిన వాళ్ళకైతే ఇవ్వబోతున్నాం అన్నమాట. అండ్ ఈ గేమ్ ఎట్లుంటుంది అనేది ఫస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ మీరు ఆడడానికి రెడీగా ఉన్నారా? ఇప్పుడు నేను వీళ్ళకైతే ఎలా ఆడాలనేది చూపించబోతున్నా. ఇప్పుడు కనిపిస్తున్న డబ్బాలో నుంచి టైర్ తోని ఆ 4 సీసాలను అయితే కొట్టాలన్నమాట. అంటే టైర్ ను పుష్ చేసి ఆ 4 బాటిల్స్ ని కింద పడేయాలి. అండ్ ఇంకో చిన్న విషయం ఏంటంటే వాళ్ళకి చెప్పట్లేను, అండ్ కాకపోతే ప్రతి ఒక్కరికి కూడా గెలిచినా గెలవకపోయినా కూడా 4 అయితే ఇవ్వబోతున్నా. అండ్ అదే వాళ్ళకైతే నేను చెప్పలేదు అనమాట. అండ్ ఫస్ట్ అయితే గేమ్ ఆడిపోతుంది. అండ్ లాస్ట్కి ఇంకో పెద్ద సర్ప్రైజ్ ఉందని చెప్పిన కదా, ఆ 14 మందిలో ఒక్కరికైతే పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. అదేంటనేది లాస్ట్ వీడియోలో చూపిస్తా. గేమ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అన్నమాట. ఇప్పుడు మనకు ఒకవేళ లెంత్ ఎక్కువ సర్ప్రైజ్ ఏంటి అనేది లాస్ట్ వరకు అయితే చెప్తా, మీరే చూడండి ఓకేనా? మీకే పోతుంటే అర్థమవుతుంది. అండ్ ఒకవేళ ఈ లెంత్ కనుక ఎక్కువైనట్టు కనుక అనిపిస్తే మాత్రం కొంచెం ఒకసారి అయితే లైన్ కొంచెం ముందర జరిపే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ ఇప్పుడైతే గేమ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఇంకా ఇక్కడ మనకు మధ్యలో కనిపిస్తున్న చిన్న బాబు అయితే ఈ గేమ్ మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాడు. అందుకే మన టీమ్ కి చెప్పి ఈ బాబుని అయితే పక్కకు తీసుకెళ్లబోతున్నాం. చూద్దాం. ఇప్పుడైతే గేమ్ అయితే స్టార్ట్ చేసాం. అండ్ ఇక్కడ దూరం అనిపిస్తే మాత్రం నెక్స్ట్ లైన్ పెంచే ప్రయత్నం చేద్దాం. 5 ఛాన్సెస్ లో ఎన్ని బాటిల్స్ పడేస్తే పడేసిన దాని ప్రకారం అయితే గిఫ్ట్స్ వస్తాయని చెప్పాను. నాకెందుకో లెంత్ ఎక్కువైంది అనిపిస్తుంది. దూరం అయిందో దగ్గర అయిందో అడిగి చూద్దాం మీ పాప ఏం చెప్తుందో. దూరం అయినట్టు అనిపిస్తుందంట. దూరం అయిందని చెప్పడంతోనే స్టాండింగ్ బాక్స్ అయితే 2-3 అడుగులు ముందడికి జరిపాం. లెంత్ చేంజ్ అవ్వడంతోనే మనం అయితే మళ్ళీ ఫస్ట్ కంటెస్టెంట్ కి అయితే మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తున్నాం. ఇంకా అలాగే ఇప్పుడు 5 ఛాన్సెస్ తీసేసి 3 ఛాన్సెస్ పెట్టాం. అయితే 3 ఛాన్సెస్ లో 3 బాటిల్స్ పడేస్తే వీళ్ళకైతే 4 గిఫ్ట్స్ వస్తాయి. అదే ఒకవేళ 2 గానీ 1 గానీ కొడితే చూసి ఇవ్వబోతున్నాం. మళ్ళీ గేమ్ అయితే స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఎలా ఆడతారో చూద్దాం. ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు? ఈ పాప 3 ఛాన్సెస్ లో ఒక బాటిల్ అయితే పడేయడం జరిగింది. ఒక బాటిల్ పడేసినందుకు గాను ఒక పెన్సిల్ ఒక షార్ప్నర్ అయితే గెలుచుకుంది. అండ్ ఇప్పుడు వస్తున్న అబ్బాయి అయితే సెకండ్ కంటెస్టెంట్ అన్నమాట. ఎలా ఆడతాడో చూద్దాం. ఎవరికైనా కూడా అవే 3 ఛాన్సెస్. కనీసం ఆ 3 ఛాన్సెస్ లో ఒక బాటిల్ అయినా పడేయాలి.
ఈ సెకండ్ కంటెస్టెంట్ కూడా సేమ్ ఇంత ముందులాగే 3 ఛాన్సెస్ లో ఒక బాటిల్ అయితే పడేశాడు అండ్ ఆడిన ప్రతి ఒక్కరిని అయితే లెఫ్ట్ సైడ్ లో నిలబెడుతున్నా. ఈ అబ్బాయికి గిఫ్ట్ వచ్చేసి ఒక పెన్సిల్ ఇంకా అలాగే ఒక ఎరేజర్. ఇక్కడ మొత్తం పిల్లలు వచ్చేసి అయితే 14 మంది పిల్లలు. అయితే వీళ్ళ దాంట్లో నుంచి ఒకసారి అమ్మాయిల్ని ఒకసారి అబ్బాయిల్ని అయితే ఆడిస్తున్నా. ఇప్పుడైతే థర్డ్ కంటెస్టెంట్ అండ్ ఎలా ఆడుతుందో చూద్దాం. ఇది రెండవ ఛాన్స్. లాక్షణిక. ఇప్పుడు కంటెస్టెంట్ పేరు వచ్చేసి లాక్షణిక అన్నమాట. అసలు ప్రతి ఛాన్స్ లో ప్రతి ఒక్క సీజ్ అయితే పడేస్తుంది. అండ్ లాస్ట్ ఛాన్స్ కదా. ఓకే, నో ప్రాబ్లం. అయితే ఈ పాపని నువ్వేం గెలుచుకున్నావు అని అడిగితే ఏం చెప్తుందో వినండి. ఎలేజరా? అది ఎలేజరా? ఎరేజర్. ఓకేనా? అండ్ నేనైతే వచ్చేసి నేను అనుకుంటున్నా కదా, ఇప్పుడు ఈ పాపకైతే ఒక పెన్సిల్ ఒక షార్ప్నర్ ఒక ఎరేజర్ అయితే ఇవ్వబోతున్నాం. ఎలా అనిపిస్తుంది? హ్యాపీ అనడంతో నేనైతే చాలా సంతోషపడ్డా. ఫస్ట్ నుంచి అందరిలాగే ఒకరి తర్వాత ఒకరైతే ఆడుతున్నారు. ఎలా అనిపిస్తుందని పిల్లోని అడిగితే ఏం చెప్తున్నాడో వినండి. ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుందా? ఓకే, స్టార్ట్. సెకండ్ ఛాన్స్ కదా. పిల్లలు ఆడిన దాని ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగిస్తున్నాం. ఇప్పుడు ఈ బాబుకి అయితే పెన్సిల్ ఒక ఎరేజర్. ఈ అమ్మాయి అయితే 5th కంటెస్టెంట్. ఈమెకైతే 4 గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. ఈ బాబుకి పెన్సిల్ ఎరేజర్ బిస్కెట్ ప్యాకెట్. ఈ పాప అయితే ఏం గెలుచుకోలేకపోయింది, ఎందుకంటే ఇచ్చిన ఛాన్సెస్ లో ఒక్క బాటిల్ కూడా కింద పడేయలేకపోయింది. అయితే నేను మైక్ ముందరకు వచ్చి మాట్లాడేటప్పుడు బ్యాక్ సైడ్ లో ఆమె బాధపడుతుంది. ఆ పక్కన వాళ్ళు చూసి వాళ్ళకు వచ్చిన గిఫ్ట్స్ ఇవ్వబోతున్నారు. నేను ముందు చెప్పినట్టుగానే ప్రతి ఒక్కరికైతే ఆ 4 గిఫ్ట్స్ లాస్ట్ లో ఇస్తాం. ఇప్పుడు కనిపిస్తున్న బాబు 8వ కంటెస్టెంట్. ఇతను కూడా ఏం గెలుచుకోలేకపోయాడు. ఈ పాప కూడా అన్లక్కీ, ఏం గెలుచుకోలేకపోయింది. ఈ పాప ఒక పెన్సిల్ ఒక ఎరేజర్ గెలుచుకుంది. ఇప్పుడు కనిపిస్తున్న బాబు కూడా ఒక పెన్సిల్ ఒక ఎరేజర్ అయితే గెలుచుకున్నాడు. ఇప్పుడు కనిపిస్తున్న బాబు 12వ కంటెస్టెంట్. చూద్దాం ఎలా ఆడుతాడనేది. వీళ్ళకు ఎక్కడ దూరం అవుతుంది అని చెప్పి నేను ఆల్రెడీ ముందుకైతే ఒక లైన్ గీసాను. అయినా కూడా ఈ చిన్న పిల్లలైతే ఆ బాటిల్స్ కింద పడేయలేకపోతున్నారు. ఇప్పుడు ఈ బాబుకి మూడో ఛాన్స్ లో కూడా బాటిల్ దగ్గర కూడా పోలేకపోతుంది ఆ టైర్. ఈ బాబు అందరికంటే చిన్నవాడని చెప్పి ఇంకో ఛాన్స్ ఇచ్చా. అలాగే గీసిన లైన్ కంటే కూడా కొంచెం ముందడికి నిలబెట్టా. అయినా కూడా ఆ టైర్ అనేది బాటిల్ దగ్గర కూడా వెళ్ళట్లేదు. ఏ గిఫ్ట్ రాలే, ఏం కాదు సరేనా, మంచిగా అనిపించింది కదా, పోయి అటు సైడ్ నిలబడు. ఇప్పుడు ఈ బాబు 13వ కంటెస్టెంట్. మనోడైతే ఎరేజర్ గెలుచుకున్నాడు. ఈ బాబు అయితే ఫైనల్ కంటెస్టెంట్. ఒక్క గిఫ్ట్ కూడా గెలుచుకోలేకపోయాడు. మొత్తానికి గేమ్స్ ఆడించడం అయితే అయిపోయింది. అండ్ కొంతమంది అయితే గెలుచుకున్నారు, ఇంకో కొంతమంది అయితే గెలుచుకోలేదు. వాళ్ళకైతే ఫైనల్ గా గెలుచుకుని వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ఫుల్ఫిల్ గా ఏం గెలుచుకున్నారో దాన్ని వదిలేసి వేరేదైతే ఇస్తాం. ఇప్పుడు నేనైతే ఇందులో ఒకరిది బర్త్డే అని చెప్పాను కదా, ఇప్పుడు వాళ్ళకైతే నేను కేక్ కట్ చేయబోతున్నా. ఇప్పుడు కనిపిస్తున్న ఈ పాపది బర్త్డే. అయితే ఈ పాప అయితే ఏం గెలుచుకోలేదన్నమాట. అండ్ కొంచెం సేపు అయితే బాధపడింది. కానీ ఇప్పుడైతే మనం ఆ కేక్ తీసుకొని వచ్చి సర్ప్రైజ్ చేయబోతున్నాం. ఇప్పుడు ఈ పాపనైతే మన బండ్లోకి ఎక్కించి అండ్ ఆ కేక్ కూడా బండ్లోనే పెట్టి కేక్ అయితే కట్ చేపియబోతున్నా. నేను కేక్ అయితే స్పెషల్ గా డిజైన్ చేపించాను. అండ్ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. కేక్ అయితే బొమ్మలాగా డిజైన్ చేపించి తీసుకురావడం జరిగింది. అండ్ గెలవపోయిన ప్రతి ఒక్కరు కూడా ఆ పెన్సిల్స్ అండ్ ఎరేజర్స్ ప్రతి ఒక్కరైతే అందరికి ఇచ్చేద్దాం. అండ్ మన యాక్చువల్గా 90K సబ్స్క్రైబర్స్కి చేయాలని ఉండే సెలబ్రేషన్. కాకపోతే ఆ టైంలో మనం వచ్చేసి పంజాబ్లో ఉన్నాం అనుకుంటా. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మనం చేసే టైంకి 92K సబ్స్క్రైబర్స్ ఉండడం వల్ల మనం అయితే 92K అని చేపించుకొచ్చిన ప్రింటింగ్ అయితే. అండ్ మనమైతే ఎట్లా అనిపిస్తుంది, నీకు సర్ప్రైజింగ్ ఉందా? అసలు కేక్ కట్ చేస్తా అనుకున్నావా? ఎట్లా అనుకున్నావా? మొత్తానికి నేనైతే చాలా సాటిస్ఫై అయ్యా, ఎందుకంటే ఆ పాప ముఖంలో ఆనందం కనిపిస్తుంది. ఇంకా అలాగే ఈ పిల్లల్ని కూడా గేమ్ ఆడించి అండ్ కొంచెంసేపు అయితే ఎంటర్టైన్మెంట్ హ్యాపీనెస్ ఎంజాయ్ అయితే ఇచ్చాను అన్నమాట. ఫైనల్ గా అయితే ఈ పాప కేక్ కట్ చేయబోతుంది. ఇంకా మన తరపు నుంచి బర్త్డే విషెస్ చెప్తూ కేక్ తినిపిస్తున్నా. ఇంకా ఇలానే చాలా మందిని సంతోష పెట్టడానికి మీ సపోర్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ పాప చేతుల మీదుగానే ప్రతి ఒక్కరికి అయితే కేక్ పీసెస్ ఇవ్వబోతున్నా. ఇంకా అలాగే ప్రతి ఒక్కరి హ్యాపీనెస్ కోసం అయితే ఎవరెవరు ఏం గెలుచుకోలేదో వాళ్ళకైతే ప్రతి ఒక్కటైతే ఇవ్వబోతున్నా. ఫైనల్ గా అందరి కళ్ళల్లో అయితే సంతోషం చూశాను. ఏం చేయాలి? నాకు తోచినంతలో వీళ్ళకైతే గిఫ్ట్స్ ఇవ్వగలిగాను. అండ్ అలాగే నాకు తోచినంతలో వీళ్ళనైతే సంతోష పెట్టగలిగాను. నాకు మీరందరూ కూడా ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో.